Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తున్నామండి. We thank the Lord each time that we are able to study His Word together. ప్రతిసారి కూడా మనమందరం కలిసి దేవుని వాక్యముని ధ్యానించుకునే ధన్యతను ప్రభువు దయచేసినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. And I would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమను వీక్షించుట కొరకు మీరందరూ గడుపుతున్న మీ యొక్క విలువైన సమయం కొరకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. Today, before we begin our study, shall we seek God's blessing? ఈ యొక్క దిన ధ్యాన ప్రారంభముగా ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకు ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for this privilege we have of studying your Word together. మా ప్రేమగలిగిన తండ్రి, మీ వాక్యమును మేమందరము కలిసి ధ్యానించుకునే ఒక ధన్యతను మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. We thank you for the promise of the Holy Spirit to help us in our study. మేము ధ్యానించే ఈ ధ్యానములో మాకు సహాయపడినట్లు పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రములు. Help us to understand your will. మీ చిత్తమును గ్రహించుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. Give us strength from above to obey your will. మీ చిత్తమునకు విధేయులమవునట్లు పరలోకపు శక్తిని మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. I read to you from James chapter 1 verse 17. యాకోబు 1వ అధ్యాయము 17వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నామండి. It says, every good gift and every perfect gift is from above and comes down from the Father of lights, with whom there is no variation or shadow of turning. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. Now, this verse, seemingly, it is in contrast to another interesting text we find in 1 John chapter 2 verse 16. మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనంలో చూసే ఆ వచనమునకు దీనికి కొద్దిగా మరి తేడా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నదండి. We need to see the difference. ఇందులో వ్యత్యాసాన్ని మనం చూడబోతున్నాం. 1 John chapter 2 verse 16. మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనము. For all that is in the world, the lust of the flesh, the lust of the eyes, and the pride of life is not of the Father, but is of the world. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవబడంబనను తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. The verse in James tells us every good gift, every perfect gift is from above, comes down from the Father of lights. యాకోబులో మనం ఏం చదివామండి? శ్రేష్టమైన ప్రతి ఈవియు మరి ప్రతి వరమును తండ్రి యొద్ద నుంచి వస్తున్నవని గమనించాం. And here, what is not of the Father? ఇక్కడ తండ్రి వలన రానివి ఏంటి అని చెప్పబడుతుంది. For all that is in the world, the lust of the flesh, the lust of the eyes, and the pride of life is not of the Father, but is of the world. ఇక్కడ మరి లోకములో ఉన్నవి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అవన్నీ తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. So everything you see is divided rather sharply into two great classes. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మరి రెండు గొప్ప సమూహములుగా విభజింపబడుతూ ఉన్నాయి. All the good things, అన్ని మంచి విషయాలు, all the good gifts, అన్ని మంచి వరములు, they are from where? అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? From above. పై నుండి వస్తున్నాయి. From whom? ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి? From the Father. తండ్రి యొద్ద నుంచి వస్తున్నాయి. And on the other hand, ఇంకా మరొక ప్రక్క చూస్తే we have that which is in this world. ఈ లోకములో ఉన్నవి The lust of the flesh, శరీరాశ, the lust of the eyes, నేత్రాశ, and the pride of life, జీవపడంబము, that is not of the Father, అవన్నీ కూడా తండ్రి వలన పుట్టేవి కావండి, but is of the world. అవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి. It didn't come from the Father. అవి తండ్రి యొద్ద నుంచి రావట్లేదు. It will never lead to him. అది ఎప్పుడు కూడా ఆయనను కనుపరచువండి. It will never make people supremely and eternally happy. అవి ఏనాడు కూడా ఒక వ్యక్తిని గొప్పగా చేయటమో
వారిని సంతోషకరంగా మార్చటమో చేయవండి. Now, the good gifts come from the Father. మంచి ఈవులు ఎప్పుడు కూడా తండ్రి యొద్ద నుంచి వస్తున్నాయి. Are we going to share with others those good gifts, ఆ యొక్క మంచి వరాల్ని మనం ఇతరులతో పాటు పంచుకుంటున్నామా? the perfect gifts సంపూర్ణమైన వరమును that are from above, పర- and those come down from the Father of lights? పరలోక సంబంధమైనవి జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వచ్చే వాటిని మనం పంచుకుంటున్నామా? Now, first of all, the question is, have you received for yourself the gift from the Father? మొట్టమొదటగా మరి ప్రశ్న ఏంటంటే, తండ్రి యొద్ద నుంచి మీరు ఏనాడైనా ఒక మంచి వరమును పొంది ఉన్నారా? I am to ask myself, ఇప్పుడు నన్ను నేను అడగాలండి, have I received from the Father this gift? ఈ యొక్క వరాన్ని నేను తండ్రి యొద్ద నుంచి పొంది ఉన్నానా? So, I want to talk to you not about one gift. కావున ఇప్పుడు మరి ఒక వరమును గురించి మాట్లాడట్లేదు. This evening, I would like to talk to you about 4 such gifts. ఈ సాయంకాల సమయంన మీతో పాటు అటువంటి 4 వరముల గురించి మాట్లాడబోతున్నాను. 4 precious presents. 4 అమూల్యమైనటువంటి వరముల గురించి, 4 wonderful gifts of God. దేవుని యొక్క అద్భుతమైన 4 వరముల గురించి మాట్లాడబోతున్నాను. The first is the gift of repentance. మొట్టమొదటిది ఏంటంటే మారు మనస్సు అనే వరముల గురించి. That is, in other words, it's a sorrow for sin. అంటే పాపమును గురించి చింతించేటువంటి ఒక అదే మనస్సు. By nature, we do not have this character. మరి ప్రకృతి పరంగా మనలో ఇటువంటి ఒక స్వభావము లేదండి. You may say, I don't see how that would be much of a gift. మీరు అనొచ్చు, మరి అది ఎలాగ ఒక వరముగా అవుతుంది అని. We all like gifts, we all like presents that make some people glad. మనమందరం కూడా మరి చూసే విషయం ఏంటంటే, మరి బహుమానాలు ఎవరికైనా ఇస్తే వారు వాటిలో సంతోషిస్తూ ఉంటారు. I'll come to that. నేను ఆ విషయాన్ని చెప్తాను. But the reason there are so few happy people in the world, ఈ లోకంలో ఉన్న సంతోషంగా ఉండే కొంతమంది జనులు, I mean really happy, అంటే నిజంగా సంతోషంగా ఉండేవారు, is simply this. This is the reason. ఈ కారణం చేతనే వారు సంతోషంగా ఉంటున్నారండి. They have not received God's first great gift. వారు దేవుని యొక్క గొప్ప ఆ వరమును, ఆ బహుమానమును పొందుకున్నవారు కాదు. I say this is a first great gift. నేను చెప్పాను, ఇది మొట్టమొదటి గొప్ప బహుమానం అని. I read to you from a book called The Messages to Young People, మెసెంజర్స్ టు యంగ్ పీపుల్ అనే పుస్తకాన్ని నేను చదివిన్నాను. page 115. అందులో పేజీ 115. I read to you from Messages to Young People, page 115. Penitence at the foot of the cross is the first lesson of peace we have to learn. మెసేజెస్ టు యంగ్ పీపుల్ అనే పుస్తకంలో 115వ పేజీలో ఏం చెప్పబడిందంటే, కల్వరి శిలువ యొద్ద ఎవరైతే మరి మారు మనస్సు పొందుతారో, ఎవరైతే వారిని సమర్పించుకుంటారో, వారే సమాధానముకు తగినటువంటి మొదటి అడుగు పెడుతున్నారని అది. 2 of his gifts, these gifts I mentioned 4, 2 of these gifts are mentioned here. ఇక్కడ 2 వరముల గురించి చెప్పబడుతూ ఉన్నవండి. We are observing the first one. మనం మొదటి దాన్ని గమనిస్తూ ఉన్నాం. What is it called? అది ఏం చెప్పబడుతుంది? It is called here repentance. ఇక్కడ మారు మనస్సు అని చెప్పబడింది. Sorrow for sin. పాపమును గురించి మరి చింతించటం. This all have the idea of sorrow for sin. అందరూ కూడా మరి పాపం అంటే మరి వెనక్కు తగ్గుతుంటారు. Being sorry enough to want to get away from it. అందులో నుంచి పూర్తిగా బయటికి రావాలి అనే ఆశ కొంతమందికి ఉంటుంది. To want to quit it. దాన్ని మీరు విడిచిపెట్టాలని అనుకుంటుంటారు. To want to cease from it. అందులో నుంచి పూర్తిగా విడిపించబడాలి అని అనుకుంటుంటారు. Sorry that we did that, committed that sin. కానీ మేము ఆ పాపమును చేసినందుకు మేము పశ్చాత్తాపడుతున్నాం అంటుంటారు. Not merely because we got caught. ఏదో మనం అందులో పట్టబడ్డాము అన్నంత మాత్రమున కాదు. Not merely that we might get punished. మనము శిక్షించబడి ఉన్నాము అన్నంత మాత్రమున కాదు. But we feel sorry
because we see what sin has done to Jesus. ఈ పాపము నిమిత్తము యేసేకు ఎంత హింస కలిగిందో దాని గురించి మనం చింతిస్తుంటాం. But now notice this says that God exalted Jesus to be a prince and a savior to do what? ఇక్కడ మరి యేసయ్యను తండ్రి ఎంత గొప్పగా హెచ్చించాడండి. అంత గొప్పగా హెచ్చించింది ఎందుకొరకు? To give repentance to Israel. ఇశ్రాయేలీయులకు మారు మనస్సును కలిగించుట కొరకే. Well, what is repentance then? ఇక్కడ మారు మనస్సు ఏంటది? If he is to give repentance, it is a gift. ఆయన ఇస్తున్నాడు అని అంటే అది ఒక వరము. Do you see that? దాన్ని గమనించారా అండి? You cannot buy it. మీరు దాన్ని కొనలేరు. You cannot work for it. మీరు దాని కొరకు ప్రయాసపడలేరు. Certainly you cannot steal it. మీరు దాన్ని దొంగలించుకోలేరు. If you ever get it, you will receive it as a gift. మీరు కానీ వాటిని ఇంత మటుకు పొందుకోకపోయి ఉంటే మీరు దాన్ని వరముగా పొందుకోగలుగుతారండి. Have you had your gift? మీరు మీ వరమును పొంది ఉన్నారా? Have you experienced in your heart the real sorrow for sin? పాపమును గురించి మీరు నిజంగా పశ్చాత్తాపడి మరి క్షమాపణ కోరి ఉన్నారా? God wants us to take some steps from darkness to light. చీకటిలో నుంచి వెలుగులోకి మనల్ని తీసుకురావడానికి దేవుడు కొన్ని మెట్లు ఉంచున్నాడండి. Some steps from earth to heaven. కొన్ని మెట్లు భూలోకము నుంచి పరలోకమునకు వెళ్ళే మెట్లు. God wants us to take some steps from sin to holiness. పాపములో నుంచి పరిశుద్ధతలోనికి రావడానికి దేవుడు కొన్ని మెట్లని మన We కొరకు need to ఉంచున్నాడు. progress step by step. మనం మెట్టుగానే వెళ్ళవలసిన వరమై ఉన్నాం. He calls us up tonight. ఆయన మరి ఈ దినము కూడా అదే చెప్తున్నాడు. We are studying how to take these steps. ఈ యొక్క మెట్టుల్ని మనం ఎలాగ ఉపయోగించాలి అనే దాని గురించి మనం గమనించబోతున్నాం. And it is through these 4 great gifts that he has given. ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క 4 గొప్ప వరములు. These 4 precious presents. ఈ యొక్క అమూల్యమైనటువంటి బహుమానములు. The first one is what? మొదటిదేంటి? Repentance. పశ్చాత్తాపము. Being sorry for sin. పాపమును గురించిన క్షమాపణ కోరుకోవటం. I hope you all have received some of that gift. మీరందరూ కూడా ఇటువంటి ఒక వరమును పొంది ఉంటారని నేను అనుకుంటున్నాను. Now, in the same chapter 5 verse 31, he tells us about the second gift. ఇదే అధ్యాయము 5వ అధ్యాయం 31వ వచనంలో ఆయన రెండవ వరమును గురించి కూడా చెప్తున్నాడు. The God of our fathers raised up Jesus, whom you murdered by hanging on a tree. Him God has exalted to his right hand to be prince and savior, to give repentance to Israel and forgiveness of sins. Repentance is the first gift mentioned. ఇక్కడ మారు మనస్సు మొదటి వరముగా చెప్పబడుతుంది. Now we see the second gift. ఇక్కడ రెండవ వరం చూస్తున్నాము. Forgiveness of sins. పాప క్షమాపణ. Think of that as pardon. Forgiveness, pardon. ఇది ఒక క్షమాపణ. Repentance and then pardon. మారు మనస్సు పిమ్మట క్షమాపణ. In the book called Selected Messages, page 83, సెలెక్టివ్ మెసేజెస్ పేజ్ 83లో this is what we read. ఇక్కడ ఇలాగ చెప్పబడుతుందండి. Those whom the Lord pardons, he first makes penitent. ఎవరైతే దేవుని దగ్గర క్షమాపణను కోరుకుంటూ ఉన్నారో దేవుడు వారిని క్షమిస్తూ ఉన్నాడు. You can see why. ఎందుకొరకని మనం చూస్తున్నాం. Pardon is the forgiveness of our sins. That is pardon. క్షమాపణ అనేది మన పాపముల నుంచి క్షమించబడటం. But unless we are sorry for sin, we don't really want to be forgiven. మనము పాపములను గురించి మరి తెలుసుకోకపోయి ఉంటే మనలో క్షమాపణ అనేది కలుగుదండి. Forgiveness means taking away the guilt of sin. క్షమాపణ అనంటే పాప దోషమును మన యొద్ద నుంచి తీసివేయటము. Taking away the presence of sin in the life. మన జీవితంలో ఆ పాపము యొక్క గుర్తుని తీసివేయటం. And if we think sin is something funny, something that we like, పాపము అనేది ఏదో ఒక తమాషాగా మనం చేసుకునే విషయము అని అనుకుంటే we will hardly be sorry about it. మనం దాని గురించి చాలా చింతించాలండి. If you really love sin, మీరు పాపమును ఆశించేవారుగా ఉంటే then
hardly be sorry for it. దానిలో మనం చాలా చింతిస్తూ ఉంటాం. Those two things are mutually exclusive. ఇక్కడ 2 విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. Repentance and forgiveness. మారు మనస్సు మరియు పాపక్షమాపణ. We cannot sincerely kneel down and say, Lord, forgive me for what I looked at on the TV last night. మనము మరి చాలా యథార్థంగా మోకరించి, ప్రభువా నేను టీవీలో చూసిన దాని గురించి నన్ను క్షమించు అని అడగకపోవచ్చు. It was so funny, just made me laugh all over. అది చాలా తమాషాగా ఉన్నది, మరి రాత్రంతా కూడా నేను నవ్వుతూ ఉన్నాను. But I know I shouldn't do it. కానీ నేను అలాగ చేయకూడదు అనేది నాకు తెలుసు. But I liked it very much. కానీ అది నాకు చాలా ఇష్టపూర్వకంగా ఉన్నది. So please forgive me. ప్రభువా నన్ను క్షమించు. You cannot sincerely offer such prayer. అని అలాగా మీరు యథార్థంగా ప్రార్థన చేయకపోవచ్చు. The first gift we need to seek for then is not pardon. The first gift we need is for repentance. మొట్టమొదటిగా మనకు కావాల్సినటువంటి వరము ఏంటంటే మరి మారు మనస్సు అనేది ఇక్కడ కావాలండి. Whatever our problem is, మన యొక్క సమస్య ఎటువంటిదిగా ఉన్నా కానీ, whatever the sin, పాపము ఎటువంటిదిగా ఉన్నా కానీ, suppose it's a matter of overeating. అది ఒకవేళ ఎక్కువగా ఆహారం భుజించేవారుగా ఉన్నారనుకోండి, If we will get down and seek God for the gift of repentance అందులో మారు మనసు పొందుట కొరకు ప్రభువు దగ్గర మనం అడిగితే, and pardon for overeating, ఎక్కువగా తినటం గురించి క్షమాపణను కోరితే, then we will experience the power to overcome the habit of overeating. అప్పుడు మనము ఎక్కువ భుజించటం దాని మీద దేవుని శక్తి అనేది ఒకటి క్రియ చేస్తుంది. If a man is genuinely sorry and has been forgiven and pardoned for defiling his body by drinking alcohol, ఒక వ్యక్తి మరి మద్యము తాగటము చేత తన దేహాన్ని పాడు చేసుకుంటున్నానని తెలుసుకుని యథార్థపరంగా దేవుని దగ్గర క్షమాపణ కోరినట్లయితే, and if he has asked the Lord for repentance and forgiveness, దేవుని దగ్గర క్షమాపణకు మరి మారు మనసు కొరకు కోరినట్లయితే, then when he is tempted to drink again, he will find strength to resist. అప్పుడు మరలా తాగునట్లు తను శోధించబడినప్పుడు అక్కడ దాన్ని ఎదిరించే ఒక శక్తిని తాను అనుభవించగలుగుతాడండి. If a man is truly sorry for sin, he won't find any fun in committing that sin. ఒక వ్యక్తి కానీ నిజంగా పాపమును గురించి అర్థం చేసుకుని ఉంటే మరలా అటువంటి పాపమును చేయటానికి తాను అనుమతించడండి. He won't find any more joy in committing that sin. ఆ పాపమును చేయటంలో ఇకను తనకు ఎటువంటి సంతోషము కూడా ఉండదు. No pleasure. అందులో ఏ ఒక ఆనందము ఉండదు. No satisfaction. అందులో అతనికి తృప్తి ఉండదు. It will hurt him. అది వాణ్ణి ద్వేషిస్తుంది. As it hurts God. దేవుని విసర్జించినట్లు వీనిని కూడా విసర్జిస్తుంది. So when sin hurts us, కావున పాపము మనలను as బాధించినప్పుడు it hurts God, అది దేవుణ్ణి బాధించినట్లే we have merely awakened to be true to the true nature of sin. అప్పుడే మనము నిజమైన పాప స్వభావములో నుంచి మేల్కొన్నాము అని అర్థమండి. We must remember all sin brings pain. చూడండి, పాపం అంతా కూడా మనకు బాధనే కలిగిస్తుంది. In James chapter 1 verse 5 we read, యాకోబు 1:5 మనం చూసినట్లయితే, sin when it is finished bringeth forth death. పాపము అనేది మరణమును కలిగిస్తుంది. And death is not pretty. మరణం అంటే అది సామాన్యమైనది కాదు. Death is not pleasure. మరణం అనేది సంతోషమైనది కాదు. Death is the loss of hope for everything. ప్రతి ఒక్క దాని మీద ఉండే నిరీక్షణకు ముగింపు మరణం అనేది. And that's what sin brings. అదే పాపం తీసుకొచ్చేది. And so when we feel sorry for sin, we are dealing with reality. కావున పాపమును మనకు వద్దు అన్నప్పుడు అప్పుడే మనం నిజంగా అక్కడ ఆలోచిస్తున్నామని అర్థం. We have awakened to a true sense of values and of the nature of things. ప్రకృతి పరమైన విషయాల్లో మరి నిజంగా ఆలోచించడం మొదలుపెట్టామని అర్థమండి. It's like as a blind man thanks God when his eyes are open. ఒక గుడ్డి వ్యక్తి చూపు లేనప్పుడు ప్రభు దగ్గర అడిగి తన చూపు పొందాడు అనుకోండి. So the born again person thanks God for the gift of repentance and forgiveness.
తనలో ఉన్నటువంటి మారు మనసు కొరకు, తన క్షమాపణ కొరకు దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాడు. So now let's go to Romans, ఇక్కడ రోమీలకు రాసిన పత్రికను మనం the గమనిద్దాం. 5th chapter 5వ అధ్యాయము and the first verse. మొదటి వచనం. We will get the next gift. ఇక్కడ తరువాతి వరమును గురించి చెప్పబడుతుంది. Romans 5:1. రోమీలు 5వ అధ్యాయము 1వ వచనం. Therefore, having been justified by faith, we have peace with God through our Lord Jesus Christ. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. So the first gift is repentance. కావున మొదటి వరము అనేది మారు మనస్సు. The second gift is pardon, రెండవ వరము అనేది క్షమాపణ, forgiveness. క్షమించబడటము. And the third great gift is మూడవ గొప్ప వరం ఏంటంటే peace. సమాధానము. Isn't that a wonderful gift, friends? ఇది అద్భుతమైన వరం కదా ప్రియులారా. And this is what the angels sang about the night Jesus was born in Bethlehem. బెత్లెహేములో యేసు జన్మించిన ఆ రాత్రి దేవుని దూతలు పాడిన పాటలు ఇవే. We find this in Luke chapter 2 verse 14. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో మనం దీన్ని చూడగలుగుతాం. Glory to God in the highest, and on earth peace, goodwill toward men. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రం That చేయుచుండెను. is, having been justified, అంటే ఇక్కడ వారు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. having received the gift of pardon, దేవుని యొక్క క్షమాపణ వరమును వారు పొందుకొని ఉన్నారు. which in turn came after this repentance, ఇంకా చెప్పాలంటే ఈ మారు మనసు పొందిన పిమ్మట రావటము, having been forgiven వారు క్షమించబడటము, and cleansed, వారు పవిత్రపరచబడటం. we have what? ఇక్కడ మరి ఏం గమనిస్తున్నామండి? We have peace. మనకు సమాధానం ఉన్నది. That is the order. అదే క్రమము. Repentance, మారు మనస్సు, forgiveness, క్షమాపణ, and then peace. పిమ్మట సమాధానము. We have peace. మనకు సమాధానం ఉన్నది. That is the order. అదే క్రమము. Always has to be that way. ఎప్పుడు కూడా ఆ విధంగానే ఉండాలి. So let's go to John, ఇప్పుడు యోహాను సువార్తను గమనిస్తాం. 14th chapter. యోహాను సువార్త 14వ అధ్యాయము. And you'll see why we list it here as a gift. ఇక్కడ ఎందుకొరకు ఈ వరములను మనం వరుసగా చూస్తున్నామని Why గమనించాలి. this peace is also a gift from God. ఈ యొక్క సమాధానం ఎప్పుడు కూడా ఎందుకొరకు దేవుని నుంచి వరమై ఉన్నది. Here we read, peace I leave with you, my peace I give to you. ఇక్కడ ఏం చెప్తున్నానంటే శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. Not as the world gives do I give to you. Let not your heart be troubled, neither let it be afraid. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. Why we say this as a gift? ఎందుకొరకు మనం దీన్ని వరము అని చెప్తున్నామండి? He says it is one of these precious gifts, repentance, pardon, and then peace. ఇక్కడ మరి అమూల్యమైన వరముల్లో ఒకటి మారు మనస్సు, రెండవది క్షమాపణ, మూడవది సమాధానం. This is the peace that God gives us. ఇదే దేవుడు మనకిచ్చే సమాధానం. Have you received this gift? మీరు ఈ యొక్క వరములను పొందుకున్నారా? Are you enjoying this gift, peace? ఈ యొక్క సమాధానం అనే వరమును మీరు అనుభవిస్తున్నారా? Wonderful gift. చాలా అద్భుతమైనటువంటి వరం. Do you know what keeps us from peace? సమాధానమును మనకి కలగకుండా మనం దూరపరిచేది ఏంటో మీకు తెలుసండి? Hanging on to the things that mar peace. చూడండి, సమాధానమునకు విరోధమైన విషయాల్లో మనం ఉంటున్నప్పుడు అది మనల్ని సమాధానం దూరపరుస్తుంది. So we are told it is the love of self that destroys our peace. ఏంటంటే మనము స్వార్థ ప్రియులముగా ఉంటున్నప్పుడు మన సమాధానాన్ని పాడు చేస్తున్నది. An experienced man of God used to tell us about some experiences that he had when he was going in different parts of the world. ఒక మరి మంచి అనుభవం కలిగినటువంటి దైవజనుడు ప్రపంచంలో అనేకమైన చోట్లకు వెళుతున్నప్పుడు ఆయన ఈ విధంగా చెప్పాడండి. This is long time ago. ఇది చాలా కాలమునకు మునుపు So చెప్పిన back విషయం. in those days, our missionaries traveled on the ocean steamers, ship. మరి పూర్వ కాలమునందు
గొప్ప గొప్ప మిషనరీస్ వారందరూ కూడా సముద్రములో ఓడల్లో ప్రయాణించారు కదా. They would be on the waters for days. వారు ఆ సముద్రపు నీళ్ళ మీద ఎన్నో రోజులు ఉంటూ ఉన్నారు. So he had got acquainted with various business men. వారు చాలా మంది వ్యాపారస్తులతో పాటు కలిసి ప్రయాణించేవారు. Businessmen who are traveling to the Middle East or to Europe and countries like that. ఐరోపాకు మరియు మధ్య ప్రాంతములకు వారు ప్రయాణిస్తూ ఉండేవారు. And of course, as they got acquainted, these people who are journeying, they got acquainted, they wanted to be friendly with one another. ఇప్పుడు మరి అలాగా ప్రయాణించే వారితో పాటు కలిసి వీరు కూడా ప్రయాణిస్తూ ఒకరితో ఒకరు స్నేహాన్ని పుచ్చుకోవాలనుకున్నారు. So this missionary was traveling like that. కావున ఈ యొక్క మిషనరీ దైవజనుడు ప్రయాణిస్తున్నాడు. So when he was friendly with another passenger, ఇతర ప్రయాణికులతో పాటు తాను మరి ప్రయాణిస్తుండగా so a man would pull a cigarette out of his pocket and offer it to this evangelist. ఒక వ్యక్తి తన జోబులో నుంచి ఒక సిగరెట్ ప్యాకెట్ తీసి మరి ఈ యొక్క దైవజనునికి ఇచ్చాడు. This man of God, with his smile, he would say, "No, thank you." ఇతను మరి మంచి చిరునవ్వుతోటి నాకు వద్దు, పర్వాలేదు అని అన్నాడు. I don't smoke. నేను సిగరెట్ తాగును అన్నాడు. Oh, you don't smoke? ఓ, నువ్వు సిగరెట్ తాగవా? Says no. నేను తాగును అన్నాడు. Well, మంచిదే. and they would be talking, and after a little while, వారు మాట్లాడుతూ వచ్చారు. ఇంకా కొంచెం సేపు అయిన పిమ్మట and this new found friend would say, ఇప్పుడు కొత్తగా పరిచయమైనటువంటి స్నేహితుడు చెప్తున్నాడు, "Come on in and have a drink with me. వచ్చి నాతో పాటు కొద్దిగా మద్యం తీసుకో అన్నాడు. Some whiskey or whatever." ఏదో అక్కడ విస్కీ ఉందో మరి ఏముందో మరి ఏదో ఒకటి. And again this pastor would smile and he would say, "No, thank you. మరలా ఈ దైవజనుడు నవ్వి చెప్పాడు, పర్వాలేదు, చాలా వందనాలు అన్నాడు. I don't drink." నేను తాగను అని అన్నాడు. "What? You don't smoke? ఏంటి You don't drink? నువ్వు సిగరెట్ తాగవు, నువ్వు మద్యము తాగవా అన్నాడు. What pleasure do you get out of life anyway?" నీ జీవితంలో మరి నువ్వు సంతోషంగా ఉండటానికి ఏం చేస్తుంటావు అని అడిగాడు. So the pastor said he didn't realize that, he said, "I got more real pleasure out of a glass of water than he did out of his whiskey." ఇప్పుడు ఆ దైవజనుడు ఏం చెప్పాడంటే, ఈ యొక్క విస్కీ కంటే ఒక గ్లాసు నీళ్లు తాగటంలో నాకు చాలా సంతోషం ఉంది అని అన్నాడు. And he didn't know that I actually enjoyed a good clean mouth better than he did the taste of that old cigarette. ఆ యొక్క మరి ఆ సిగరెట్ తాగి నోరుని శుభ్రం చేసుకోవడం కంటే నేను మరి ఈ నీళ్ళ ద్వారా నోటిని బాగా శుభ్రం చేసుకుంటున్నాను అన్నాడు. And friends, it is a wonderful thing to pass from death unto life. ప్రియులారా, మరణములో నుంచి జీవములోకి రావడానికి అద్భుతమైన విషయాలు ఉన్నాయండి. It's a wonderful thing to find our joy in the things of God instead of the things of the world. ఈ లోకానుసారమైన విషయముల కంటే మరి మనము బాగా జీవించడానికి దేవుని యొక్క విషయాలు చాలా ఉన్నాయండి. The more of heaven we have, the more joy we will have. మనం ఎంత ఎక్కువగా పరలోక సంబంధముగా ఉంటుంటామో అంత ఎక్కువ సంతోషము మనలో ఉంటూ ఉంటుందండి. A friend of mine once said, "Some people have just enough religion to make them miserable, not enough to enjoy a prayer meeting." నా యొక్క స్నేహితుడు ఒకతను ఇలాగా చెప్పాడండి, కొంతమంది జనులు మరి వారికి తృప్తి కలిగించే ఒక మతంలో ఉంటున్నారు, కానీ నిజంగా ప్రార్థన చేసి దేవుని దగ్గర వారు సంతోషించడం లేదు. So some people have just enough religion, just enough to keep them from enjoying a movie or a dance. కొంతమంది మరి ఒక సినిమా చూడటమో లేకపోతే నాట్యం ఆడటమో వాటిలో వారు సంతోషిస్తూ ఉంటుంటారు. Just enough religion to bother their conscience when they are having what they think should be giving them a good time. కొంతమంది వారికి మంచి సమయం రావాలి, వారు అనుకున్నవి జరగాలి అన్నందుకు ఒక నామకార్థమైనటువంటి ఒక మతాచారాలని ఆచరిస్తూ ఉంటుంటారు. Not enough to really enjoy a real good time.
నిజంగా వారి జీవితంలో నిజమైన సంతోషమును వారు అనుభవించడానికి ప్రయాసపడట్లేదండి. Do you see what I mean? ఇక్కడ నేను ఏం చెప్తున్నానో మీరు What గమనించాలి. do we need to seek for? మనము దేని కొరకు వెతికే వరముగా ఉండాలి? We need to seek for every good gift. మనము ప్రతి మంచి వరమును పొందుకొనుట కొరకు Every వెతకాలి. good gift is from where? ప్రతి మంచి వరము ఎక్కడి నుంచి వస్తుంది? From above. పరలోకము నుంచి వస్తుంది. And from whom? ఎవరి దగ్గర నుంచి వస్తుంది? From the Father. తండ్రి యొద్ద దగ్గర నుంచి వస్తుంది. So in 1 John chapter 2:16, కావున మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనం చెప్తుంది. all that is in the world, the lust of the flesh and the lust of the eyes and the pride of life is not of the Father, but is of the world. And the world passeth away, and the lust thereof, but he that doeth the will of God abideth forever. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపటమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. Friends, it's a wonderful thing to really have peace. ప్రియులారా, నిజంగా మనం సమాధానము కలిగి ఉంటాం అనేది గొప్ప ఆశీర్వాదం. This is a great world. ఇది ఒక గొప్ప లోకము. It is more than getting the peace treaty in the Middle East. ఇది మధ్య తూర్పు ప్రాంతంలో మరి ఎక్కువగా It గమనించబడేది. is more than stopping the riots in the streets. ఇది వీధుల్లో మరి తిరిగే వారి మధ్య ఎక్కువగా మరి గమనించబడుతుంది. It's more than stopping the unrest on the college campuses. ఇది మరి కాలేజు ఆ క్యాంపస్ లోపల ఎక్కువగా మరి మాట్లాడబడవచ్చు. To have peace, abiding peace. ఎందుకంటే సమాధానము, మనలో నివసించే సమాధానం గురించి. Jesus had this peace when he was in the boat, even though the tempest was on. మరి సముద్రములో ఆ పొంగు ఉన్నా కానీ యేసయ్య ఆ ఓడలో ఆయన సమాధానము కలిగే ఉన్నాడు. Paul and Silas had this peace in the Philippians jail. ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ చెరసాల్లో పౌలు, శీల ఈ యొక్క సమాధానమును కలిగి ఉన్నారండి. They had this peace and they sang praises to God at midnight. వారు మరి ఆ సమాధానమును కలిగి ఆ అర్ధరాత్రిలో దేవుని పాడి స్తుతించారు. Peace to know that our sins are forgiven. మన పాపములు క్షమించబడి ఉన్నవి అని తెలుసుకున్నటువంటి ఒక సమాధానం. To know that we are the children of God. మనము దేవుని పిల్లలము అని తెలుసుకున్న ఒక సమాధానం. To know that the Almighty God of this universe is running everything for our benefit. మన యొక్క మేలు కొరకు ఈ విశ్వమంతటిని సృష్టించిన ఆ దేవుడే నడిపిస్తున్నాడు అని తెలుసుకోవటం. This is peace. ఇదే సమాధానం. How different it is from the fun and the play of this dizzy world. ఈ యొక్క మరి చాలా వేగంగా ఉన్నటువంటి లోకములో మరి ఇలాగా మనం సమయాన్ని సంతోషకరంగా గడపటం అంటే ఎలాగంటది? Some of you may have heard about an experience that happened over in Australia. ఆస్ట్రేలియాలో మరి ఉండటం కొంతమంది మీరు అనుభవించి ఉండవచ్చు. A young man came in one day to see a doctor. ఒక యవనస్తుడు ఒకరోజు ఒక డాక్టర్ గారిని చూడటానికి వచ్చాడండి. He said, I am a stranger. అతడు చెప్పాడు, నేను ఒక అన్యుణ్ణి. I am a stranger here in this town. ఈ పట్టణంలో నేను అన్యునిగా ఉంటున్నాను. But he said, I am having a hard time with myself. కానీ అతడు చెప్పాడు, నాకు చాలా బాధకరమైన దినముల్లో నేను గతించి He said, I వస్తున్నాను. don't feel good. నాకు ఏది కూడా మంచిగా అనిపించట్లేదు. And he went on and described how bad he felt. తనకు ఎంత బాధగా ఉందో వాటన్నిటి కూడా వివరిస్తూ వచ్చాడు. So the doctor spent some time in examining him, కావున తనను పరీక్షించిన కొరకు డాక్టర్ కొంత సమయం గడిపాడు. giving him various tests, అతనికి మరి చాలా పరీక్షలు కూడా ఇచ్చాడు. listening to his heart and lungs, తన యొక్క గుండె ఎలా కొట్టుకుందో చూశాడు, లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయో చూశారు. examining him in various ways that a doctor would. డాక్టర్లు పరీక్షించే విధంలో అనేకమైన విధాలుగా పరీక్షించారు. And finally, the doctor sat down with him and he said, చివరగా డాక్టర్ అతనితో పాటు కూర్చుని ఆయన చెప్పాడు, young man, there is nothing wrong with you. యవనస్తుడా, నీ దగ్గర ఏ ఒక్క లోటు కూడా లేదు. You are okay. నీవు బాగే ఉన్నావు. He said, I'll tell you what you need. కానీ నీకు ఏం కావాలో నేను చెప్తాను అన్నాడు. You need something to divert your mind.
నీ యొక్క మనస్సును నువ్వు ఇప్పుడు దిశ మార్చవలసి ఉన్నది. He said, I'll tell you, I know just the thing for you. ఆయన చెప్పాడు, ఆ విషయం మట్టుకే నీకు కావలసి ఉన్నది. Down on such and such a street, at such and such a theater, నీవు మరి కొన్ని థియేటర్ల గుండా వెళ్ళి ఉన్నావు, కొన్ని వీధుల గుండా వెళ్ళి ఉన్నావు. there is a show on down there now, and there is a clown. అక్కడ మరి ఇప్పుడు ఒక షో అనేది పోతూ ఉన్నది. And there is a clown, he just makes everybody laugh. ఇక్కడ మరి అక్కడ ఒక వ్యక్తి అందరినీ నవ్విస్తూ ఉంటుంటాడు. Go down there and listen to him for a while. అక్కడికి వెళ్ళి కొంతసేపు ఆయన చెప్పేది నువ్వు విను అన్నాడు. You will feel better. అప్పుడు నీకు మంచిగా అనిపిస్తుంది. And the young man looked across the desk at the doctor. ఇప్పుడు ఆ యవనస్తుడు ఆ డాక్టర్ గారు చెప్పిన అక్కడ ఉండి ఆ డెస్క్ మీద చూశాడు. And he said, Doctor, I am that clown. అతడు చెప్పాడు, అయ్యా ఆ నవ్వించే వ్యక్తిని నేనే అన్నాడు. That's it, doctor, I am that clown. అంతే డాక్టర్ గారు, మరి ఆ నవ్వించే వ్యక్తిని నేనే అన్నాడు. He could make other people laugh, అతడు ఇతరులందరినీ కూడా నవ్విస్తూ ఉన్నాడు. but he didn't have peace. కానీ అతనిలో సమాధానము లేదు, He didn't have joy. అతనిలో సంతోషం లేదు. In Proverbs chapter 14, verse 12, సామెతలు 14వ అధ్యాయము 12వ వచనంలో చూస్తున్నాం. it says there is a way that seems right to a man, but its end is the way of death. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయును. Verse 13 says, 13వ వచనం చెప్తుంది, even in laughter the heart may sorrow, and the end of mirth may be grief. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. That is the word, friends. అదే ఒక మాట ప్రియులారా. Thank God there is something better. ఏదో ఒక మేలు ఉన్నది అని దేవునికి కృతజ్ఞత తెలియపరచండి. It's peace, అది సమాధానం. the joy of Christ in the soul. మన యొక్క ఆత్మలో క్రీస్తు యొక్క ఆనందము ఉంటూ ఉన్నది. That is why Christ said, అందుకొరకే క్రీస్తు చెప్పాడు, John chapter 14, verse 27, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో, peace I leave with you, my peace I give to you, not as the world gives do I give to you. Let not your heart be troubled, neither let it be afraid. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీకుడి, వెరవనీకుడి. Not as the world giveth. లోకము ఇచ్చేలాగా కాదు. This is something deeper, higher, richer, better, more wonderful in every way. ఇది మరి అన్ని విధములుగా హెచ్చైనది, గొప్పది, చాలా మంచిదన్నమాట. Not temporary. ఇది టెంపరీ అయింది కాదు. It's for now and it is forever. ఇది ఇప్పటికీ మరియు ఎప్పటికీ కూడా. That is if we keep close to Jesus. మనము యేసుకి ఎంత దగ్గరగా ఉంటే అప్పుడు అలా ఉంటుందండి. All right, now what was that first gift? మొదటి వరము ఏంటండి? అది Repentance. మారు మనస్సు. And the second one? రెండవది Forgiveness. క్షమాపణ, Pardon. క్షమించబడటము. The third one is మూడవది peace. సమాధానం. The fourth one is నాలుగవది the gift, fourth gift God gives us. దేవుడు మనకిచ్చే నాలుగవ వరము, It is power. అది శక్తి. John chapter 1, verse 12. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. Yes, the politicians would like to have power. అధికారులందరూ కూడా శక్తిని పొందుకోవాలి అనుకుంటున్నారు. How they seek for it. వారందరూ దానికోసం వెతుకుతున్నారు. And the great managers in industry, they would like to have power. మరి కంపెనీస్లో ఉన్నటువంటి మేనేజర్స్ వాళ్ళు కూడా వారికి అధికారము కావాలి అనుకుంటున్నారు. The military commanders would like to have power. మిలిటరీలో ఉండేటువంటి కమాండర్స్ వారికి కూడా అధికారము There కావాలనుకుంటున్నారు. are many that would like to have power. చాలా మంది వారికి అధికారము, శక్తి కావాలనుకుంటున్నారు. But friends, this power we are going to read about now is something more wonderful than anything Alexander the Great or Caesar or Napoleon ever knew anything about. అలెగ్జాండర్ ద గ్రేట్, లేకపోతే సీసరో, నెపోలియనో ఎవరు కూడా తెలుసుకున్నటువంటి చాలా గొప్ప ఒక శక్తిని మనం ఇక్కడ గమనించబోతున్నాం. Read to you John chapter 1, verse 12.
యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. But as many as received him, to them he gave the right to become children of God, to those who believe in his name. తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. You notice it is a gift, చూడండి, ఇది ఒక అధికారం. like these other gifts. ఇతర వరముల్లాగా ఇది ఒక వరం. How do we get repentance? ఎలాగ మనము మారు మనసు పొందుకుంటున్నామండి? He gives it to us. ఆయనే మనకు ఇస్తున్నాడు. How do we get forgiveness? మనం క్షమాపణను ఎలాగ పొందుకుంటున్నాము? He gives it to us. ఆయనే మనకు ఇస్తున్నాడు. How do we get peace? మనం సమాధానం ఎలాగ He పొందుకుంటున్నాం? gives it to us. ఆయనే మనకు And ఇస్తున్నాడు. how do we get power? మనము శక్తిని ఎలాగ పొందుకుంటున్నాము? He gives it to us. ఆయనే మనకు ఇస్తున్నాడు. But as many as received him, to them gave he power. ఎందరు అంగీకరించారో వారందరికీ కూడా ఆయన అధికారం ఇస్తున్నాడు. You know, in some things, money is power. చూడండి, కొన్ని విషయాల్లో డబ్బు అధికారం కలిగి ఉంటుంది. Suppose you were totally bankrupt కొన్నిసార్లు మీ దగ్గర ఉన్న డబ్బంతా కూడా దొంగలించబడింది అనుకోండి. and a millionaire says, I have put in the bank to be withdrawn at your discretion 50 crore rupees. ఎవరైనా ఒక కోటీశ్వరుడు వచ్చి మీ బ్యాంక్లో నేను ఒక 50 కోట్ల రూపాయలు వేసాను అని చెప్పాడు అనుకోండి. You would feel rich. అప్పుడు మీకు ఐశ్వర్యవంతులైన తలంపు వచ్చేస్తుంది. Yes, you'll have power. అప్పుడు మీకు అధికారం వచ్చేస్తుంది. How much? ఎంతండి? Some 50 crore rupees. 50 కోట్ల రూపాయలు. What power you would exercise with so much money? అంత డబ్బుతోటి మీరు ఎంత అధికారాన్ని మీరు ఉపయోగిస్తుంటారు? That is that kind of power. అది ఆ విధమైనటువంటి ఒక అధికారం. You could get a powerful car, మీకు మంచి కారు కొనుక్కుంటారు. go roaring down the highway, which few thousands of other things that you could buy. మీరు ఇంకా మరి అనేకమైన వస్తువులు కొనుక్కోవడానికి ఎన్నో మరి వందల కిలోమీటర్లు కూడా ప్రయాణించి వెళుతూ ఉంటారు. And there are other ways in which money could be turned into power. ఇంకా మరి ఆ డబ్బు అనేది మిమ్మల్ని అనేక విధములుగా అధికారంలో తీసుకొస్తుంది. But how cheap that all is compared with this wonderful gift God gives. దేవుడు మీకు ఇచ్చే ఈ యొక్క అద్భుతమైన వరముతో పోల్చి చూస్తే అవన్నీ చాలా చులకనైనవే. Every good gift, ప్రతి మంచి వరము, every perfect gift, ప్రతి సంపూర్ణమైన వరము from where? ఎక్కడి నుంచి వస్తున్నాయండి? From above. దేవుని దగ్గర నుంచి వస్తున్నాయి. Cometh down from the Father. తండ్రి యొద్ద దగ్గర నుంచి వస్తున్నాయి. This wonderful power, friends, ఈ యొక్క అద్భుతమైన శక్తి ప్రియరా, this power is for two things. ఈ యొక్క అధికారము రెండు విషయముల కొరకు The ఇవ్వబడుతున్నాయి. power that God gives you, God gives me. దేవుడు మీకు ఇచ్చేది, నాకు ఇచ్చేది. This power, it is for victory over sin. పాపము మీద జయమును కలిగించేటువంటి అధికారం ఇది. 1 Corinthians chapter 15 verse 57. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 57వ వచనం. It says, but thanks be to God who gives us the victory through our Lord Jesus Christ. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. But it isn't just power for victory in our own lives. ఇది ఒట్టిగా మన జీవితములోనికి ఇది అధికారమును It కలిగిస్తుంది. is power for witnessing. ఇది మనం సాక్షులుగా నిలబెట్టకు మనకు శక్తినిస్తుంది. This is the great meaning of life. ఇదేనండి మన జీవితంలో అర్థమును కలిగించేది. This is why you were born, I am born, so that having received the first three gifts, that we might receive this fourth gift and use it. మొదటి 3 వరములను మనం పొందుకున్న పిమ్మట 4వ ఈ వరమును కూడా పొందుకుని దీన్ని మనం ఉపయోగించాలండి. Use this gift for what? దీన్ని మనం దేని కొరకు ఉపయోగిస్తుంటాము? In Acts chapter 1 verse 8 we read, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం. but ye shall receive power after that the Holy Ghost is come upon you, and ye shall be witnesses unto me. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. That is it. అంతే. Power for victory, ఆ జయం పొందుట కొరకు అధికారము, power for witnessing. సాక్షులుగా నిలబెట్టుట కొరకు అధికారం.
That is the double purpose of the power that God gives us. దేవుడు మనకిచ్చేటువంటి ఆ యొక్క అధికారములో 2 విధములండి. Power to overcome sin in our own lives, మన సొంత జీవితంలో పాపమును జయించేటువంటి ఆ యొక్క అధికారము, power to go out and help others to walk the same road, all right. మనము వెళ్ళే అదే మార్గములోకి వెళ్ళి ఇతరులకు సహాయం చేసేటువంటి ఆ యొక్క అధికారం. So how many gifts we have seen tonight? కావున ఈ రాత్రి మనం ఎన్ని వరములను చూసామండి? 4 gifts. 4 వరములు. What is the first gift? మొదటి వరం ఏంటి? Repentance. మారు మనస్సు. What is the second? రెండో వరం ఏంటి? Forgiveness, pardon. మనము క్షమించబడుట. What is the third? మూడవది ఏంటి? Peace. సమాధానము. What is the fourth? నాలుగవది Power to have victory over sin and power to witnessing. పాపము మీద జయం పొందేటువంటి అధికారము మరియు సాక్షులుగా నిలబడగలిగినటువంటి ఒక అధికారం. Friends, say if a man had all 4 of these gifts, ప్రియులరా, ఒక వ్యక్తికి ఈ యొక్క 4 వరములు ఉన్నవి అనుకోండి, wouldn't he be a rich man? అతడు మరి గొప్ప ఐశ్వర్యవంతుడు కదా. Do you have these gifts? మీకు ఈ వరములు ఉన్నవా? I must ask myself, do I have these gifts? నాలో ఈ వరములు ఉన్నవా అని నేను నన్ను Or do అడుక్కోవాలి. we have any of them? మనలో ఎవరికైనా కానీ Why not have them all? ఎందుకొరకు అన్ని వరములు మనం కలిగి ఉండకూడదు? You know, if you had to purchase them, you might say, well, I only had money enough for one of them. మీరు కానీ డబ్బు పెట్టి వాటిని కొనుక్కోవాలి అనుకోండి, అప్పుడు మీరు అనొచ్చు, నేను ఒక్కటి మటుకే కొనుక్కోగలుగుతానని. But if they are gifts, కానీ అవి వరములు, that is something else. అది వ్యత్యాసమైనది. Now I'm going to read it a little different tonight, one verse from the Bible. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మీ కొరకు నేను చదవనయ్యున్నాను. I'm not going to put any new words in it. ఇక్కడ ఏ ఒక క్రొత్త పదాలని మనం ఉంచడం లేదు. I'm just going to rearrange those words. ఈ యొక్క పదాలని మరలా సమంగా కూర్చి చదవబోతున్నాం. You'll see them all there in Matthew chapter 7 verses 7 and 8. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం 8వ వచనాన్ని మనం చదవనయ్యున్నామండి. Ask and it shall be given you. అడుగుడి మీకు ఇయ్యబడును. For everyone that asketh receiveth. ఆయన దగ్గర అడిగిన ప్రతి ఒక్కరు కూడా వాటిని పొందుకుంటున్నారు. Seek and ye shall find. వెదకుడి మీకు దొరకును. And he that seeketh findeth. వెతికే వారందరూ కూడా వాటిని కనుగొంటున్నారు. Knock and it shall be opened. తట్టుడి మీకు తీయబడును. Open unto you. To him that knocketh it shall be opened. తట్టు ప్రతివాడు కూడా వానికి కూడా అక్కడ తీయబడుతుంది. You see, friends, God wants to encourage us. ప్రియులారా, ఇక్కడ దేవుడు మనలను ఉత్సాహపరుస్తున్నాడు. Encourage us to do what? దేని కొరకు మనల్ని ఉత్సాహపరుస్తున్నాడండి? To ask, to seek, to knock. అడుగుట కొరకు, మరి తట్టుట కొరకు, వెతుకుట కొరకు. If you pray for repentance, మీరు మారు మనసు కొరకు ప్రార్థించినట్లయితే, ask God for repentance. దేవుని దగ్గర క్షమాపణ కొరకు కోరండి. Stay there with him till he gives it to you. మీరు మరి అక్కడే నిలిచునండి, ఆయన మీకు దయచేస్తాడు. If you are asking for pardon, మీరు క్షమాపణ కొరకు కోరినట్లయితే plead with him for it and believe his promise. ఆయన దగ్గర మీరు మొర్రపెడుతూ ఆయన వాగ్దానములను మీరు చెబుతూ ఉండండి. Same with peace and power. ఆ విధంగానే సమాధానము, శక్తి కూడా. Why not do it that way? ఎందుకొరకు మీరు అలా చేయకూడదు? Well, you may say, Brother Samuel, wouldn't that be presumption? మీరు అడగొచ్చు, అయ్యా శామ్యుల్ గారు, మరి అవి మరి ప్రత్యేకింపబడినవి కదా అని. No, friends. అలా కాదు. Turn to Mark chapter 11 verse 24. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, You will see doing what God says is never presumption. దేవుడు చెప్పిన ఏవి కూడా మరి ప్రత్యేకింపబడినవి కాదండి. Doing what he doesn't say, that is presumption. దేవుడు వేటి గురించి చెప్పలేదో అవి ప్రత్యేకింపబడి ఉన్నాయి. But doing what he says, that is faith. దేవుడు ఏం చెప్పాడో అవన్నీ కూడా విశ్వాసంతో కూడినవి. So Mark 11:24. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. You will see how to get in on these gifts. ఈ యొక్క వరములను మనం ఎలా పొందుకోవాలో ఇక్కడ చెప్పబడుతుంది. It says there, Mark 11:24. మార్కు 11:24లో ఇలా చెప్తుందండి. Therefore I say to you, whatever things you ask
when you pray, believe that you receive them and you will have them. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. How do you get a gift? మీకు వరము ఎలా You కలుగుతుందండి? simply ask and you get a gift. మీరు అడిగితే అది మీరు పొందుకుంటారు. But when you are getting a gift from God, కానీ మీరు దేవుని దగ్గర నుంచి ఒక వరమును పొందుకుంటున్నారంటే there is something you need to do along with the asking. మీరు దేవుని దగ్గర అడుగుతూ వస్తూ ఉండాలి. You are asking Him for a gift మీరు దేవుని దగ్గర వరమును అడగాలి, and believe. మీరు విశ్వసించాలి. You ask and then do what? Believe. మీరు అడగాలి, పిమ్మట ఏం చేయాలి? విశ్వసించాలి. It's not a week later, ఇదేదో వారమున పిమ్మట కాదు, it's not a day later, ఏదో ఒక రోజు పిమ్మట కాదు, not an hour later. ఒక గంట సేపు పిమ్మట కాదు. When you pray. మీరు ప్రార్థించినప్పుడు, Now, this is not talking about some various other thing. ఇది ఈ మిగిలిన ఇతర విషయముల గురించి చెప్పట్లేదండి. It is talking about the things God has promised. దేవుడు వాగ్దానము చేసినటువంటి విషయముల గురించే చెప్పబడుతుంది. Not asking for some bungalow or some great riches. No. ఏదో బంగ్లా కొరకో గొప్ప ఐశ్వర్యము కొరకో ఇక్కడ చెప్పబడటం లేదు. This is asking God for what He has promised. దేవుడు వాగ్దానము చేసిన వాటి కొరకు దేవుని దగ్గర మనం అడగటం. If it is according to it could be a bungalow, it could be great riches, whatever. But if you ask what He has promised, అది ఒక ఇల్లైనా కానీ, మరి బంగ్లా అయినా, గొప్ప ఐశ్వర్యమైనా కానీ, దేవుడు ఏమి వాగ్దానము చేశాడో దాన్ని బట్టి మీరు అడగాలి. when you ask and believe, మీరు అడిగి విశ్వసించినప్పుడు, because God cannot lie. ఎందుకంటే దేవుడు అబద్ధమాడే దేవుడు కాదండి. You'll say, Lord, I know you are keeping your word. మీరు చెప్పాలి, ప్రభువా మీరు వాక్కును నెరవేర్చేవారై ఉన్నారు. This evening particularly we are talking about these 4 great gifts. ఈ యొక్క సాయంకాల సమయమున ముఖ్యంగా ఈ 4 వరముల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. Repentance, మారు మనస్సు, forgiveness, క్షమాపణ, peace, సమాధానము and power. మరియు అధికారము. Power to have victory over sin. పాపము మీద జయం పొందేటువంటి అధికారం. Power for witnessing. సాక్షులుగా నిలబడేటువంటి అధికారం. So we can thank God for these gifts. కావున ఈ వరముల కొరకు మనం దేవునికి స్తోత్రములు This is చెప్పాలి. the way, my dear friends. ఈ విధంగానే నా ప్రియులారా, This is the happy way. ఇదే This సంతోషకరమైనటువంటి is the మార్గం, blessed way. ఆశీర్వాదమైన మార్గం. Every good gift, ప్రతి మంచి వరమును, every perfect gift ప్రతి సంపూర్ణమైన వరమును is from above, అది పైనుండి వచ్చేవే, cometh down from the Father. తండ్రి యొద్ద నుంచి దిగి వచ్చేది. How many gifts I have talked to you now? ఇప్పుడు నేను మీతోటి ఎన్ని వరముల గురించి చెప్పాను? What is the first one? మొదటిది ఏంటి? Repentance. మారు మనస్సు. What does the repentance mean? మారు మనస్సు అంటే ఏంటండి? Repentance simply means sorrow for sin. మారు మనస్సు అంటే పాపమును గురించి చింతించుట. What's the second one? రెండవది ఏంటి? Pardon. క్షమాపణ. What's that mean? అంటే అర్థం ఏంటండి? Forgiveness of sin. పాపము యొద్ద నుంచి మనం And క్షమించబడటం. what is the third gift? మూడవది ఏంటి? Peace. సమాధానం. Joy in the Lord. ప్రభువునందు సంతోషించుట. Satisfaction. తృప్తి కలిగి ఉండుట. Rest from worries. చింతలో నుంచి విశ్రాంతి కలిగి ఉండుట. Rest from strife. మరి విభజనలో నుంచి సమాధానం And కలిగి the ఉండుట. fourth one is power. నాలుగవది అధికారము. The ability to do something, the ability to meet the tempter and make him flee. మనలను శక్తివంతులుగా చేసుకుని శోధనలో నుంచి మనల్ని తప్పింపజేసుకునే ఒక అధికారం. Ability to reach out to souls and win them to Christ. ఆత్మలను వెళ్ళి దర్శించి వారిని క్రీస్తు కొరకు జయించే ఒక అధికారం. All these are what? They are gifts. ఇవన్నీ కూడా వరములే. They are to be had for the asking. అవన్నీ కూడా దేవుని దగ్గర మనము అడగటము ద్వారా మనం పొందుకుంటున్నాం. For the seeking. మనము వెతుకుట చేత. It says, what things soever ye desire when ye pray, he says, when ye pray, believe that ye receive them and ye shall have them. మీరు మరి ప్రార్థించినప్పుడు వాటిని పొందుకున్నాము అని నమ్మండి,
అప్పుడు మీరు వాటిని పొందుకుంటుంటారు. May it be your privilege and mine ఇది మీకు నాకు మంచి అనుకూలతగా ఉండాలి. to ask in faith విశ్వాసములో దేవుని దగ్గర అడుగుదాం, and to receive దాన్ని పొందుకుందాం. and to be a blessing, receive the blessing in our own lives and be a blessing to others. మన సొంత జీవితములో ఆశీర్వాదమును సంపాదించుకుని అనేకులకు మనం ఆశీర్వాదముగా ఉందామండి. Shall we pray? ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for your promise. ప్రేమగల తండ్రి, మీ వాగ్దానము కొరకు మీకు We స్తోత్రములు. thank you for these wonderful gifts. ఈ యొక్క అద్భుతమైన వరముల కొరకు మీకు Even స్తోత్రములు. repentance is a gift from your merciful throne. ప్రభువా, నైనా మారు మనస్సు కూడా మీ యొక్క కనికరం కలిగినట్టు ఆ సింహాసనమునద్దు నుంచి వచ్చేదేనైనా. We thank you for the gift of forgiveness, ప్రభువా, క్షమించే ఆ యొక్క వరము కొరకు మీకు స్తోత్రములు. for the gift of peace, మన సమాధానం అనే వరము కొరకు మీకు for the స్తోత్రములు. gift of power, అధికారం అనే వరము కొరకు స్తోత్రం. power to overcome sin, పాపమును జయించే అధికారమునైనా, power to witness before others. ఇతరుల ఎదుట మేము సాక్షులముగా నిలబడటానికి ఉండే అధికారం. Bless us with all these blessings. ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఆశీర్వదించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియులారా, మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలం 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. Remember this program in your prayers. ఈ కార్యక్రమమును మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవండి. We are praying for you. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. Thank you and God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.